హలో గైస్, ఈరోజు మనం జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. మూవీ ఓపెన్ చేయగానే ప్రపంచానికి దూరంగా సముద్రం మధ్యలో ఒక లేబొరేటరీ ఉంటుంది. అక్కడ డైనోసార్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక అతను ల్యాబ్లోకి వెళ్తుండగా తిని పారేసిన స్నికర్ కవర్ కూడా లోపలికి వచ్చేస్తుంది. ఆ కవర్ మిషన్లోకి వెళ్ళిపోవడంతో అన్ని మిషన్స్ ఫెయిల్ అయ్యి బ్లాస్ట్ అవుతుండగా అతను లోపలే ఉండిపోతాడు. తన ఫ్రెండ్ అయిన జోరా లాక్ని తెరవడానికి చూస్తుంటే ఏదో చూసి భయపడి వెనక్కి వచ్చేస్తుంది. ఏంటా అది చూస్తే ఆ వ్యక్తి వెనకాలే ల్యాబ్లో ఉండే ఒక పెద్ద డైనోసార్ అక్కడికి వస్తుంది. అతను లాక్ తీయమని అరుస్తూ ఉంటాడు. ఇంకా లాక్ తీస్తే అది కూడా బయటకి వచ్చేస్తుందని జోరా లాక్ తీయదు. ఇంతలో ఆ డైనోసార్ తనని చంపి మింగేస్తుంది. జోరా సారీ అని అరుస్తుంది. అలా కొన్ని ఇయర్స్ తర్వాత డైనోసార్స్ జాతి చాలా పెరిగిపోతుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఓనర్ అయిన మార్టిన్ క్రెబ్స్ ఎక్కువైపోతున్న హార్ట్ డిసీజ్ని తగ్గించడానికి మనకి ఒక శాంపుల్ కావాలి, దాన్ని అమ్మితే మిలియన్స్ డబ్బులు వస్తాయి అని ల్యాబొరేటరీలో పనిచేసిన జోరాని ఆపరేషన్కి నువ్వు కావాలి అని అడుగుతాడు. జోరా అందుకు ఒప్పుకోదు. అక్కడ చాలా భయంకరమైన జంతువులు ఉంటాయి, అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు, అక్కడే నా ఫ్రెండ్ని కోల్పోయా అని అంటుంది. క్రెబ్స్ నీకు ఎంత మనీ అయినా ఇస్తా అంటే జోరా దానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి డైనోసార్స్ పైన రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ హెన్రీ దగ్గరికి వెళ్తారు. మనకు కావాల్సింది అతిపెద్ద 3 రకమైన జాతులు. అందులో ఒకటి మోనోసరస్ నీటిలో ఉంటుంది, టైటోనోసరస్ నేలపైన ఉంటుంది, క్వెట్జాలోకోట్లస్ గాలిలో ఎగురుతూ ఉంటుంది. వీళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ కావాలని ఒక ఇంజెక్షన్ని చూపించి దీన్ని వాటి బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే డిఎన్ఏ ఫిల్ అయ్యాక గాల్లోకి ఎగిరి పారాచూట్తో కిందకి వచ్చేస్తుంది అని అంటాడు. క్రెబ్స్ ఈ ఆపరేషన్కి నువ్వు రావాలి అని ఒప్పిస్తారు. క్రెబ్స్ జోరాతో పనిచేసిన షిప్కి కెప్టెన్ అయిన డంకెన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మమ్మల్ని సముద్రం మధ్యలోకి తీసుకువెళ్ళాలి అనగా డ్రంకెన్ ఒప్పుకొని బాబీ మన ప్రాణాలకి సెక్యూరిటీగా ఉంటాడని ఇంకా కొంతమందితో సముద్రంలోకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. నీటిలో ఉండే మొసారసిస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సముద్రంలో ఒక చిన్న పడవలో రూబెన్ తన 2 కూతుర్లు, పెద్ద కూతురు తెరిసా బాయ్ ఫ్రెండ్ జేవియర్ వెళ్తూ ఉంటారు. రూబిన్కి జేవియర్ అంటే అంతగా నచ్చదు. అలా వెళ్తూ ఉంటే మోసెసర్ ఆ పడవని పక్కకి తోసేస్తుంది. అందరూ సముద్రంలోకి పడిపోతారు. జేవియర్ పడవలోనే ఉండిపోతాడు. తలుపులు పగలగొట్టి బయటకి వస్తుండగా నీటిలో పడిపోతాడు. ఇంకా మోసెసర్ చూసి చంపడానికి దగ్గరికి వస్తూ ఉంటుంది. జేవియర్ త్వరగా ఈదుకుంటూ బోల్తా పడిన పడవ పైకి చేరుకుంటాడు. ఆ మోసెసర్ పడవ కింద నుంచి వెళ్ళిపోతుంది. అలా రాత్రి అవుతుంది. షిప్లో డాక్టర్ హెన్రీ జోరా మాట్లాడుకుంటూ శాంపుల్ దొరికితే ఫ్రీగా పబ్లిక్ ఇచ్చేద్దాం అంటుంటే జోరా మనం డబ్బుల కోసం వచ్చాం, ఏం జరుగుతుందో చూద్దామని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. అలా మార్నింగ్ అవుతుంది. షిప్లో ఉన్న వాళ్ళకి రూబిన్ రేడియో యాక్టివేషన్ ద్వారా హెల్ప్ అడుగుతూ ఉంటాడు. అది విన్న డంకెన్ వెళ్ళి కాపాడదాం అని అనగా క్రెబ్స్ లేదు, మన మోసెసర్ దగ్గరికి వచ్చేసాం, ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు అంటుంటే డంకెన్ షిప్ని వాళ్ళ ఉన్న సైడ్కి తిప్పుతాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడి షిప్లోకి ఎక్కిస్తారు. చాలా పెద్దది, పాము లాంటి బాడీ, పెద్ద తోక ఉంది అని రూబెన్ అంటుంటే మీరెందుకు వచ్చారు అని డంకెన్ అడగ్గా మేము మా ఇంటి నుంచి క్యాప్ టౌన్కి వెళ్తున్నాం సమ్మర్ వెకేషన్ కోసం అని అంటాడు. అప్పుడే వాళ్ళకి సిగ్నల్స్ వస్తాయి. పెద్ద మోసెసర్ వాళ్ళ షిప్ వైపుగా వెళ్తూ ఉంటుంది. జోరా ఇంకా ట్యూబ్ని ఇంజెక్ట్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తారు. తన కాళ్ళని చైన్తో షిప్కి కట్టేయమంటుంది. ఒకసారి షూట్ చేస్తుంది కానీ మిస్ అవుతుంది. ఇంకోటి ఇవ్వు అని డాక్టర్ని అడగ్గా ఆ మోసెసర్ పడవ దగ్గరికి రావడంతో జోరా షిప్ నుంచి కింద పడిపోతుంది. కానీ చైన్ ఉండడం వల్ల సముద్రంలోకి పడదు. ఇంకా మోసెసర్ తనని తినబోతుంటే డాక్టర్ పైకి లాగేస్తాడు. ఇంకా తర్వాత షూట్ చేసి దాని డిఎన్ఏని సంపాదిస్తారు. అలా వెళ్తూ ఉంటే వింత స్పీసెస్ షిప్ పైన దాడి చేస్తాయి. అవి మోసెసర్ కాపాడడానికి వచ్చుంటాయి. బాబీ ఇంకా గన్తో కాలుస్తూ ఉంటాడు. అందులో ఒక జీవి బాబీని తినే అలలు ఎక్కువడంతో రూబెన్ చిన్న కూతురు షిప్లో నుంచి సముద్రంలోకి పడిపోతుండగా జీవి తినడానికి వస్తుంటే రూబిన్ పైకి లాగేస్తాడు. అవి షిప్ వెనకాలే దాడి చేస్తూ ఉంటాయి. డంకెన్ షిప్ని దగ్గర కనిపిస్తున్న ఐలాండ్లో ఉన్న రాళ్ల వైపు తిప్పుతాడు. షిప్ ఇంజన్ హీట్ అవుతూ ఉంటుంది. రూబెన్ తెరిసాతో లోపల రేడియో ఉంటుంది, ఎవరికైనా చెప్పు అని అనగా వెళ్ళి కాల్ చేస్తుంటే క్రెబ్స్ వచ్చి ఆగు చేయకు అని అంటే
తెరిసా స్పీసెస్ దాడి వల్ల షిప్లోంచి పడిపోతూ ఉంటే క్రెబ్స్ పట్టించుకోడు, ఇంకా సముద్రంలో పడిపోతుంది. అది చూసిన తన బాయ్ ఫ్రెండ్ జేవియర్ కాపాడడానికి సముద్రంలోకి దూకేస్తాడు. అలా షిప్ ఫాస్ట్గా వెళ్తుండగా అందరూ అది రాళ్ళకి గుద్దుకుంటుందని రూబెన్ తన చిన్న కూతురు నీళ్ళల్లోకి దూకేస్తారు. జోరా వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకొని సేఫ్టీ బ్యాగ్స్తో సముద్రంలోకి దూకేస్తారు. ఆ షిప్ వెళ్ళి ఐలాండ్లో ఉన్న రాయికి గుద్దుకుంటుంది. రూబెన్ ఫ్యామిలీ అంతా ఒకవైపు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి ఒక పెద్ద అడవి లాంటిది కనిపిస్తుంది. అందులో పైప్స్ ఉంటాయి. దాని వైపు వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో డాక్టర్ ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండలేము, అవి మళ్ళీ తిరిగి వస్తాయి అంటుంటే క్రెబ్స్ ఇక్కడ ఒక ల్యాబొరేటరీ నడిపే వాళ్ళు జాతులని క్రాస్ బ్రీడింగ్ టెస్ట్ చేస్తూ ఫెయిల్ అయిన వాటిని ఈ అడవిలో వదిలేశారు అని అంటాడు. అప్పుడు జోరా నా టీం మన షిప్ని ట్రాక్ చేస్తున్నారు, ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే 2 రోజుల్లో వాళ్ళు ఎగురుకుంటూ ఇక్కడికి వస్తారు, 3 నిమిషాలు మాత్రమే ఉంటారు, ఎవరూ లేకపోతే తిరిగి వెళ్ళిపోతారు, మనం త్వరగా మిగతా శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనం తిరిగి వెళ్ళొచ్చు అని అంటుంది. అలా అడవిలోకి వెళ్తారు. ఆ రాత్రి రూబెన్ ఫ్యామిలీ ఒక చోట ఆగి నిద్రపోతూ ఉంటారు. ఇంకా జేవియర్ టాయిలెట్కి వస్తుందని పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్తాడు. అలా వెళ్ళి పోసుకుంటూ ఉంటే వెనకాల ఒక డైనోసార్ చంపడానికి వస్తూ ఉంటుంది. ఇంతలో క్వాడ్జాకోట్లస్ అనే ఎగిరే డైనోసార్ వచ్చి ఆ చిన్న డైనోసార్ని లాక్కెళ్ళిపోతుంది. జేవియర్ ఆ శబ్దానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు జోరా వాళ్ళకి చాలా టైటానోసర్స్ కనపడతాయి. అవి చూడ్డానికి చాలా పెద్దగా అందంగా ఉంటాయి. అవి మనుషుల్ని ఏమీ చేయవు. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. జోరా ఇంకా షూట్ చేసి శాంపుల్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా ఒకటి ఉంది, దాని నుంచి మనం శాంపుల్ కలెక్ట్ చేయలేము, దాని గుడ్డు ద్వారా చేయవచ్చు అని కొండెక్కుతారు. నెక్స్ట్ సీన్ రూబెన్ ఫ్యామిలీకి నీటి అవతల పడవ కనిపిస్తుంది. అది తీసుకురావడానికి తెరిసా మెల్లగా వెళ్తుంది. అక్కడ చూస్తే ఏదో జీవి డైనోసార్ని తిని చంపేసి ఉంటుంది. పడవని తీసుకువస్తుంటే ఒక పెద్ద డైనోసార్ నిద్రపోతూ ఉంటుంది. ఇంకా మెల్లగా దాన్ని లాక్కుంటూ నీళ్ళలోకి దిగుతుంది. అందరూ పడవలోకి ఎక్కేస్తారు. ఆ డైనోసార్ నీళ్లు తాగుతూ చూసేస్తుంది. వాళ్ళని తినడానికి తరుముకుంటూ నీళ్ళల్లోకి వస్తుంది. నీళ్ళల్లోకి మునిగి పడవ ముందరికి వెళ్ళి పడవని లేపి పడేస్తుంది. అలా అందరూ నీళ్ళలో కొట్టుకుపోతుంటే డైనోసార్ రూబెన్ని తినడానికి నీళ్ళల్లోకి తన తలని పెట్టి తినడానికి ట్రై చేస్తే రూబెన్ తప్పించుకుంటాడు. స్టెల్లా మాత్రం పడవ కింద ఉండిపోతుంది. తను భయపడే అరిచే శబ్దానికి డైనోసార్ పడవని నోటితో పైకెత్తి తింటుంటే స్టెల్లా కింద పడి వాళ్ళ నాన్న దగ్గరికి ఈదుకుంటూ వచ్చేస్తుంది. డైనోసార్ తినడానికి ట్రై చేస్తే అది రాళ్ళల్లోకి పట్టకపోవడంతో తిరిగి వెళ్ళిపోతుంది. జోరా, డాక్టర్ ఇంకా డంకన్ మనిషి కొండ కిందకి వెళ్ళడానికి తాడుతో దిగుతూ ఉంటారు. ఆ కొండ మధ్యలో వాళ్ళకి గృహ లాంటిది కనపడుతుంది. అందులో గూడులో ఎగిరే డైనోసార్ గుడ్లు కనపడుస్తాయి. దాని ద్వారా శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇంతలో ఆ ఎగిరే డైనోసార్ వస్తుంది. వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటే ఆ శాంపిల్ కొండ చివర పడిపోతుంది. ఇంకా వాళ్ళని చంపుతుంటే డంకెన్ మనిషి దాన్ని కొడతాడు. ఇంకా డైనోసార్ వాడిని చంపడానికి వెళ్తుంది. డంకెన్ మనిషి కొండపైకి లాగమని డంకెన్కి అరుస్తూ చెప్తాడు. అలా లాగుతుంటే డైనోసార్ డంకెన్ మనిషిని నోట్లోకి వేసుకుని మింగేస్తుంది. డాక్టర్ ఆ శాంపిల్ని తీసుకుంటూ జారి కొండపై నుంచి నీటిలోకి పడిపోతారు. ఇంకా ఆ ఎగిరే డైనోసార్ డంకెన్ క్రెబ్స్ పైన అటాక్ చేస్తుంటే వాళ్ళు స్వరంగం ద్వారా తప్పించుకొని కిందకి వచ్చేస్తారు. డంకెన్ బాధపడుతూ ఉంటాడు, వాళ్ళ మనుషులందరూ చనిపోయారు అని. అందరూ ల్యాబొరేటరీ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఫుట్ ప్రింట్స్ చూసి రూబెన్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారా అని గట్టిగా వాళ్ళని పిలుస్తారు. ఆ శబ్దానికి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళ మనుషులు హెలికాప్టర్లో వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఎగిరే డైనోసార్స్ అక్కడికి వస్తాయి. వాళ్ళందరూ తప్పించుకొని ల్యాబొరేటరీలోకి వెళ్ళిపోతారు. డైనోసార్ లోపలికి వచ్చేస్తుంది. రూబెన్ ఫ్యామిలీ దాక్కుని ఉంటారు. అక్కడి ఉన్న సొరంగంలోకి దూకేస్తారు. ఆ డైనోసార్ కూడా పగలగొట్టి లోపలికి వెళ్తుంది. ఇంతలో వాళ్ళ టీం హెలికాప్టర్లో అక్కడికి వస్తారు. ఎవరూ లేరు అని తిరిగి వెళ్ళిపోతుండగా డాక్టర్ అక్కడున్న క్రాకర్ని వెలిగిస్తాడు. దాంతో తిరిగి వస్తున్న హెలికాప్టర్ని ఒక పెద్ద డ్రాగన్ డైనోసార్ తినేస్తుంది. క్రెబ్స్ని ఎగిరే డైనోసార్ చంపేస్తాయి. ఇంకా అందరూ స్వరంగం ద్వారా వెళ్తుండగా బయటికి వెళ్ళడానికి గేట్ లాక్ వేసి ఉంటుంది. ఇంతలో ఎగిరే పక్షి వాళ్ళని చూసి లోపలికి రావడానికి పగలగొడుతూ ఉంటుంది. బయటికి వెళ్దామంటే డ్రాగన్ డైనోసార్ ఉంటుంది. చిన్న కూతురు స్టెల్లా చిన్నగా గేట్లో నుంచి దూరి లాక్ని ఓపెన్ చేస్తుంది. ఎగిరే పక్షి లోపలికి వచ్చేస్తుంది. అందరూ త్వరగా బయటికి వచ్చేసి ఆ గేట్ లాక్ చేసేస్తారు. డ్రాగన్ డైనోసార్ స్టెల్లాని చూసి తన దగ్గరికి వస్తుంటే డంకెన్ క్రాకర్తో తన వైపుకి
తిప్పుకొని అక్కడ పడవలో మీరు వెళ్ళిపోండి, నేను దాన్ని చూసుకుంటా అని నీళ్ళల్లోకి తీసుకెళ్ళిపోతాడు. జోరా డంకెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ డంకెన్ తిరిగి రాడు. అందరూ షిప్లోకి వెళ్తుండగా ఇంతలో క్రాకర్ని పేలుస్తాడు డంకెన్. ఆ లైట్కి షిప్ని డంకెన్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి తననెక్కించుకొని వెళ్ళిపోతారు. ఇంతలో మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో హాలీవుడ్ మూవీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.